ఒక హిట్ సినిమాని రీమేక్ చేస్తున్నప్పుడు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేయడం సహజమే. అయితే అర్థం పర్థం లేని మార్పులు ఏ కోణంలోనూ ఆమోదయోగ్యం కావని చెప్పాలి. ఇలాంటి మార్పులు మాతృక చిత్రాన్ని తీసిన దర్శక నిర్మాతల భావాలను అగౌరవపరిచినట్టే అవుతుంది. ఈ నేపథ్యంలో తని ఒరవన్ను ధృవాగా రీమేక్ చేసిన చరణ్ మాతృకను ఉన్నది ఉన్నట్టుగా రీక్రియేట్ చేశాడు. అయితే నిర్మాతగా మాత్రం చరణ్ అదే రూల్ పాటించలేకపోయాడు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత చిరు ఖైదీ నెంబర్ 150గా ఫ్యాన్స్ ముందుకొచ్చాడు. ఇది తమిళ చిత్రం కత్తికి రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే అభిమానులు దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాలో అనేక మార్పులు చేశారు. కొన్ని మార్పులు బాగున్నప్పటికీ మరి కొన్నింటిపై కోలీవుడ్ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కత్తి మూవీ తెరకెక్కించిన దర్శకుడు మురుగదాస్ ఖైదీపై చాలా అసంతృప్తిగా ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. మురుగదాస్ కు తన సినిమాల్లో ఆల్కహాల్, సిగరెట్ స్మోకింగ్ సన్నివేశాలు పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే తన సినిమాల్లో ఆల్కహాల్ సన్నివేశాలు లేకుండా చూసుకుంటారాయన. చివరకు విలన్లతో అయిన మురుగదాస్ మద్యానికి బదులు ఏ కాఫీనో టీనో తాగుతూ కనిపించేలా చూపిస్తాడు. కానీ మన దర్శక నిర్మాతలు మాత్రం ఖైదీలో చిరంజీవి, అలీల మధ్య ఆల్కహాల్ సన్నివేశాలు చూపించారు. ఇది తనకు అసలు ఏమాత్రం నచ్చలేదని మురుగదాస్ సన్నిహిత వర్గాలు చెప్పుకుంటున్నట్టు కోలీవుడ్ సమాచారం. మాతృకలో లేని ఇలాంటి సన్నివేశాల్ని తెలుగులో ఎందుకు పెట్టారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడట. ఇలాంటి సన్నివేశాల వలన సినిమాలు హిట్ కొట్టవు కదా అని కోలీవుడ్ నుంచి విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.